హలో అందరికీ ఆలు బఠానీ కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా వండుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇవి పూర్తిగా మగ్గించుకోవాలి. టమాటా ముక్కల్ని మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మగ్గాలి. ఇవి మగ్గాక ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు స్టవ్ చిన్న పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సరిపడా కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి. తర్వాత కారపొడి వేసుకోవాలి. నేను అక్కడ 5 పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. కూరను ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని అంతే, ఆలు బఠానీ కర్రీ తయారైంది. ఇది దోశలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరిలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ఆలు బఠానీ కర్రీ ఈ విధంగా వండుకోండి.